ఏలూరులో ఓ యువతిపై రౌడీ షీటర్స్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి ఈ నెల 2వ తేదీన ఏలూరులో స్నేహితురాలింటికి వచ్చింది. ఆ ఇంట్లో ఇద్దరు యువతులే ఉండటంతో రౌడీ షీటర్స్ జగదీష్, భవానీ కుమార్ వారిపై అర్ధరాత్రి దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చినటువంటి యువతిపై రౌడీ షీటర్లు అత్యాచారం చేశారు. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు కూడా. 3వ తేదీన బాధితురాలు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో నిందితులపై రేప్ కేసు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఏలూరు డీఎస్పీ చెబుతున్నారు. త్వరలోనే రేప్ కేసు నిందితులని పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు డీఎస్పీ శ్రవణ్ కుమార్. 2వ తారీఖు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ బాధితురాలు దగ్గరికి ఈ జగదీష్ అని సస్పెక్ట్ షీట్ హోల్డరు, ఇతని పైన సుమారు 10 కేసులు దాకా ఉన్నాయి. ఏలూరులో చోడుదెబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వసంత అని ఒక లేడీతో ఇతనికి అతని కుమార్తెతోటి అక్రమ సంబంధం ఉండేది. ఆ థెఫ్ట్ కేసు నుంచి వాయిదా కట్టండి అయ్యి ఏలూరు చోడుదెబ్బలో తన నివాసంకి వెళ్తూ తనకు పాత పరిచయమైనటువంటి ఈ వసంత, అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం, అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం, దాంతో అక్కడ ఒకరినొకళ్ళు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి ఇతను రేప్ చేయటం జరిగింది. సో దాని మీద తర్వాత అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి 2వ ముద్ద అయినటువంటి భవానీ, ఇతను కూడా ఒక 307లో కేసుల ముద్ద గతంలో. తర్వాత ఇతను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని మింజు తీసుకొని వాళ్ళు 3వ తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళని హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వేటాడటం మొదలుపెట్టాము. వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని పోలీస్ స్టేషన్